ఈరోజు ఇంట్లో తల్లికి ఎంతమంది గౌరవిస్తున్నారండి పిల్లలు? పిల్లలు ఎవరైనా తల్లిని గౌరవిస్తున్నారా? అసలు మర్యాదగా చూస్తున్నారా? తల్లికి విలువ అనేది ఉందా? మదర్స్ డే రోజుల్లో మాత్రం బొకేలు ఇచ్చేసి కేకులు కట్ చేసేసి ఏవో చీరలు పట్టుకొచ్చి ఇచ్చేసి ఇలాంటివి ఏవేవో వీడియోలు తీసుకుని ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ నిజంగా తల్లికి ఎక్కడైనా ఇంట్లో గౌరవిస్తున్నారా అండి పిల్లలు? ముఖ్యంగా టీనేజ్ పిల్లలు. టీనేజ్ అంటే కాలేజీకి వెళ్ళే పిల్లలు స్టార్ట్ అయ్యి ఇంటర్లో జాయిన్ అయ్యి ఇంకా బీటెక్లే కానీ పెద్ద క్లాసులకి వెళ్ళే కాలేజీ ఏజ్లో ఉన్న పిల్లలు ఎవ్వరు కూడా ఎక్కడో కొంతమంది పిల్లలు బాగా మాట వింటారు, కానీ మిగిలిన చాలా మటుకు 80% పిల్లల వరకు కూడా అసలు తల్లి గౌరవం అనేది ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? ఆ తల్లికి మనసు బాధపడదండి? తెల్లారు లేచి వాళ్ళ బట్టలు ఉతికి వాళ్ళకి అన్నీ చేసి పెట్టి వాళ్ళకి వండి పెట్టి మళ్ళీ సాయంత్రం వచ్చేసరికి పాపం ఏం తింటారని మళ్ళీ వాళ్ళకి నచ్చినవి చేసి పెట్టి ఇంత రెస్ట్ లేకుండా తల్లి అన్నీ చేసి పెడుతుందే తల్లి మాట వింటారండి? వినరు. సరే, పిల్లలు వినట్లేదు, పక్కకు పెడదాం. మరి భర్త ఏం చేస్తున్నారండి? భర్త ఏమంటే తల్లికి భార్యకి తన భార్య అర్ధాంగి అంటారు. మరి భర్త భార్యకి గౌరవిస్తేనే కదా పిల్లలు గౌరవిస్తారు. తన పిల్లల ముందనే భార్యని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటారు. అలా తిడుతుంటే ఇంకా పిల్లలు ఎలా మాట వింటారు? పిల్లలు ఏ తప్పు చేసినా వాళ్ళు సెల్ ఫోన్ చూసుకున్నా వాళ్ళు ఏ పనన్నా చేయకపోయినా భార్య తిడతారు. అదిగో నీ వల్లే వాడు అలా తయారయ్యాడు, అదిగో నీ వల్లే వాళ్ళు చెప్పిన మాట వినకుండా తయారయ్యాడు, నువ్వే బాగా గారం చేస్తున్నావు అని తల్లిని అంటారు. తల్లి ఎందుకు చేస్తుందండి? మీకు బాధ్యత ఉంది కదా. తండ్రి అంటే మీ భయం కూడా ఉండాలి కదా. మీరే భార్యని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ముందు తిడుతుంటే ఆ పిల్లలు తల్లి మాట ఎలా వింటారు? ఎప్పుడన్నా మాట వినకపోతే తండ్రి అంటే మీరు భర్త అయ్యుండి మీరు అనాలి, అరే అమ్మ వద్దంటుందిరా, అమ్మ చెప్పిందంటే ఇంక చెయ్యొద్దు, అమ్మ మాట విను, లేదంటే తిడుతుంది, నీకు ఫుడ్ ఉండదు చూసుకో, అమ్మ కోపం వచ్చిందంటే ఊరుకోదు, అమ్మ మాట వినాల్సిందే అని మీరు ఏ రోజైతే అంటారో పిల్లల ముందర, అప్పుడు ఆ పిల్లలకి తల్లి అంటే గౌరవం, మీరంటే ఒక భయం అనేది వాళ్ళకు ఉంటుంది. అవన్నీ మానేసి పిల్లల ముందరే మీరు భార్యాభర్తలు కొట్టుకోవడాలు, తల్లికి విలువ ఇవ్వకుండా ఉండడాలు, నువ్వేం పై ఇంట్లో ఉంటావు, నువ్వేం పీకుతున్నావు, ఖాళీగా ఉండి పొద్దుంతా ఏం చేస్తున్నావు, ఆ పని ఎందుకు చేయలేదు, నువ్వు ఒక్కదానివే సంసారం చేస్తున్నావు, అందరూ చేసుకోవట్లేదా అనే భర్తలు ఉన్నారు. ఒక్కరోజు ఆవిడ అన్నీ ఆపేసి పనులన్నీ ఆపేసి అలా కూర్చుంది అని అంటే ఆ రోజు తెలుస్తుంది మీకు ఆ భార్య విలువ ఏంటో. మీరే మీ భార్యకు విలువ ఇవ్వనప్పుడు మీ పిల్లలు తల్లికి ఎలా విలువ ఇస్తారు, గౌరవం ఎలా ఇస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ ఎంత కష్టపడితే పూర్వకాలంలో 4 పిల్లలు 10 మంది పిల్లల్ని కానీ అలా పెంచి వాళ్ళకి అన్నీ చేసేవారు. ఇంకా అప్పుడు ఇన్ని సదుపాయాలు కూడా ఎక్కువ ఉండేవి కావు. అయినా కూడా పిల్లల్ని అలా పిల్లలు అంతమంది ఎక్కువ మందిని కంటేనే గొప్ప అనేవారు. ఆస్తుల కంటే ఎక్కువ పిల్లలు ఎంతమంది ఉన్నారని అడిగేవారంట ఆ కాలంలో. నీకు ఎంత ఆస్తులు ఉన్నాయని కాదు, మీకు పిల్లలు ఎంతమంది అని అడిగేవారంట. అప్పట్లో ఈ 4, 5 పిల్లలు 10 మంది ఉంటే ఓ అని గొప్పగా చెప్పుకునేవారు. ఇప్పుడు ఇద్దరిని పెంచడానికి చాలా కష్టం అవుతుంది ఈ రోజుల్లో. ఎక్కడ తల్లికి మర్యాద లేదు, తండ్రికి మర్యాద లేదు అన్నట్టు ఉన్నారు. భార్యకి అసలు మీరు మీ భార్యకి విలువిస్తేనే కదా. ఏ రోజన్నా నిజంగా ఆలోచించండి, గుండెల మీద చేయి పెట్టుకుని మనస్ఫూర్తిగా మగవాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. ఆవిడ ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకో, ధైర్యంగా ప్రశాంతంగా అమ్మయ్య ఇంక వేళకి వంట పని లేదు, ఇంక ఇంట్లో పనేం లేదు, వెళ్ళి చక్కగా ఫ్రెండ్స్తో సినిమాకనో లేకపోతే పక్కింటి వాళ్ళతో ఎక్కడికన్నా వెళ్దామనో, లేదా ఎవరు రమ్మంటే చక్కగా టూర్ ఏ గుడికో గోపురానికో వెళ్ళి సాయంత్రం వద్దాంలే అని అనుకున్న తల్లులు ఎవరైనా ఉన్నారండి? అమ్మో అడావిడికి వెళ్తే పిల్లలు వచ్చే టైం అయింది, 4 అయిపోయింది, పిల్లలు వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలి, లేకపోతే గిన్నెలు అలాగే పడున్నాయి అవి తోమాలి, అమ్మో లేదా బట్టలు ఆరేయాలి, అమ్మో ఆయన వచ్చేస్తారు మళ్ళీ సాయంత్రానికి కూరలు తెచ్చి వండాలి అని ఒక్క 10 నిమిషాలు కూర్చున్నా కూడా సాయంత్రానికి ఏం చేయాలనే ఆలోచిస్తూ ఉంటారండి ప్రతి ఆడవాళ్ళు, ప్రతి తల్లులు కూడా. ఆ విషయం ఎవరికన్నా తెలుసా అండి? సింపుల్గా మగవాళ్ళు బ్యాగ్ తగిలించుకుంటారు, పొద్దున్న వెళ్ళిపోతే సాయంత్రానికి వచ్చేసరికి రెడీగా ఇవిడ వండి పెడుతుంది. ఎన్ని ఆలోచించాలండి? పిల్లలు వచ్చే టైంకి ఏం పెట్టాలి, పిల్లలు ఏం తింటారు, మళ్ళీ మా ఆయన వచ్చేసరికి ఏం వండాలి, మళ్ళీ ఇంట్లో ఏం సరుకులు లేవు, అవన్నీ చూసుకునేది ఆవిడే కదండి. ఆవిడ ఒక్కరోజు మానేస్తే మీకు ఫుడ్ గడుస్తుందా? ఆవిడ ప్రశాంతంగా పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికన్నా వెళ్ళి ప్రశాంతంగా ఒక్కరోజు ఒక రాత్రిని ఉండగలదా? వాళ్ళు పుట్టింటికన్నా వెళ్ళి పిల్లల్ని వదిలేసి వెళ్ళి ఉండగలదా? అమ్మో పిల్లలు ఏమైపోయారో, అమ్మో పిల్లలు వేస్తే వాళ్ళకి పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు, అమ్మో పిల్లలకు పొద్దున్నే క్యారేజీలు పెట్టాలి, 2 రోజులు ఎవరింట్లోనో అక్క ఇంట్లోనో చెల్లింట్లోనో ఉందామంటే అమ్మో పిల్లలు క్యారేజీ పెట్టాలి, ఇబ్బంది అయిపోతుంది అని పరిగెట్టుకుంటూ వస్తుంది. భర్త కంటే ఎక్కువ పిల్లల మీదే మనసు ఉంది. మరి అలాంటి పిల్లలు అమ్మకి గౌరవం ఇవ్వాలి కదండి, అమ్మకి ప్రేమను చూపించాలి కదా. గసురుకుని ఉంటే మీరు ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తుంటే నువ్వు అలాగే అంటావమ్మా, నీకేం తెలీదు, ఈ మాట అనే పిల్లలు చాలామంది ఉన్నారు. ప్రతిదీ నువ్వు అలాగే అంటావు, నీకు అసలు ఏం తెలీదు, నువ్వు ఊరుకో అని విసుక్కుంటూ ఉంటారు.
ఆ తల్లికి ఎంత మనసు బాధ అనిపిస్తుందండి. ఆవిడకి ఏం తెలియదా? తెలియకుండానే మిమ్మల్ని కనిపించి పెద్ద చేస్తుందా చెప్పండి? టీనేజ్ పిల్లలు ముఖ్యంగా మాట వినకుండా ఉన్న పిల్లలైతే తల్లికి గౌరవం లేకుండా ఇలాగే చేస్తున్నారు. వీళ్ళ పెళ్ళిళ్ళై మళ్ళీ వీళ్ళ పిల్లలు వచ్చే వరకు కూడా వీళ్ళ బుద్ధి ఇలాగే ఉంటుంది. పిల్లలు అయితే మారరు, అస్సలు మారు. వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా కూడా ఇలాగే ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరికి గౌరవం రావాలంటే మీ భార్యని ఎప్పుడు కూడా మీ పిల్లల ముందర తిట్టకూడదు, పిల్లల ముందర కొట్లాడుకోకూడదు. భార్యాభర్తలు కొట్లాడుకున్నారంటే అస్సలు మీరు వాళ్ళలో మీరు చులకన అయిపోతారు. మీరిద్దరు కూడా చులకన అయిపోతారు వాళ్ళకి. మా అమ్మ ఇంతే, మా నాన్న ఇంతే, ఎప్పుడు కొట్టుకుని చేస్తూ ఉంటారు అనే పిల్లలు కూడా ఉన్నారు. ఏంటంటే మీకు గౌరవం పోయింది వాళ్ళ ముందర మీరు కొట్టుకుంటే. చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకునే పిల్లల ముందు కొట్టుకునే భార్యాభర్తలు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ మైండ్ సెట్ కూడా మారిపోతుంది. మా అమ్మ ఇంతే, మా నాన్న ఇంతే అనేలాగా అయిపోతారు అక్కడికి. ముందు మీరు మీ భార్యకు గౌరవం ఇస్తే మీ పిల్లలు కూడా మీకు గౌరవం ఇస్తారు. అది అర్థం చేసుకోండి ప్రతి మగవాళ్ళు ఎవరైనా సరే. మా తల్లికి ఎప్పుడూ ఎక్కడికి ప్రశాంతంగా వెళ్ళి ఒక పూట ఉందామంటే ఎక్కడన్నా అస్సలు వీలు పడదే. ఒక్కరోజు ఆవిడ అన్ని పనులు మానేసి కూర్చుంటే అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. కాబట్టి ఎవరైనా సరే పిల్లల ముందు భార్యాభర్తలు కొట్లాడుకోవద్దు. మెయిన్ పాయింట్ అదే. ముందు భర్త భార్యకి గౌరవం ఇవ్వాలి. అమ్మ మాట వినాలిరా, అమ్మ చెప్పిందే కరెక్ట్, అమ్మ వద్దందంటే మానే అంతే, లేదా అమ్మ కోపం వస్తుంది అనే విధంగా పిల్లల్ని భయపెట్టాలి. అప్పుడు వాళ్ళు కూడా అమ్మ మాటకు విలువిస్తారు. మీరే అమ్మని పట్టుకుని వాళ్ళు ఎదురుగా ఇష్టం వచ్చినట్టు తిడితే తల్లికి ఇంక గౌరవం ఎక్కడ ఉంటుంది చెప్పండి? కాబట్టి ప్రతి మగవాళ్ళు కూడా ముందు భార్యను గౌరవించండి. అప్పుడు పిల్లలు తల్లిని గౌరవిస్తారు. మనలోనే తప్పు అనేది మనలోనే ఉంది. పిల్లలు మాట వినట్లేదు అంటే ఎలా వింటారు? తల్లి అంటే అందరికీ గౌరవం. ఇంకా తండ్రి అంటే కొంచెం పిల్లలు భయపడతారు, కానీ తల్లి అంటే చులకనగా తీసేస్తారు. ఫ్రెండ్గా ఉండడం వేరు, ఫ్రెండ్లీగా ఉండడం వేరు. కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్పింది మనం వింటూ ఉండాలి, వాళ్ళతో చక్కగా క్లోజ్గా ఉండాలి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. అది ఆడపిల్లలకైనా సరే, మగపిల్లలకైనా సరే. పిల్లలు మాట వినట్లేదు అని అంటే అది మీరిద్దరూ సరిగ్గా ఉండి వాళ్ళని భయం పెట్టుకునే విధంగా భయం పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు మాట వింటారు. ఎప్పుడైనా సరే మనం గౌరవించుకోవాలి. మన ఇంట్లో ఉన్నది మనమే కాబట్టి ఒకరికొకరు గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. అప్పుడు మనం కన్న పిల్లలు మనకు గౌరవిస్తారు, అలాగే బయట వాళ్ళు కూడా మనకు గౌరవిస్తారు. మనమే తిట్టుకుని మనమే చిల్లర వాళ్ళలాగా బయటగా వినబడేలాగా, పక్కింటి వాళ్ళకి వినబడేలాగా అరుచుకుని తిట్టుకుని ఒకళ్ళు తిట్టుకుంటుంటే రేపు పక్కింటి వాళ్ళకి కూడా లోకువే. వీళ్ళు ఎప్పుడు దెబ్బలాడ చేస్తారు, వీళ్ళు వాళ్ళు ఇంతే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు గొడవలు పడి ఎక్కువ మీరు ఏదన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి, కానీ ఇలా గొడవలు పడి బయట వాళ్ళకి లోకు అయిపోయేలాగా, అలాగే మన ఇంట్లో పిల్లలకు లోకు అయిపోయేలాగా ఎవ్వరూ చేసుకోవద్దు. మన పిల్లలు మనం గౌరవించాలంటే ముందు మనం కరెక్ట్గా ఉండాలి. కాబట్టి ఎవ్వరు కూడా ఇంట్లో పిల్లల ముందర కొట్లాటలు పెట్టుకోవద్దు. మనం భార్యాభర్తలు ముందు గౌరవించుకోవాలి. అర్ధాంగి అన్నారు కాబట్టి మీ భార్య మీరు ఇద్దరు సగం సమానం కాబట్టి ఇద్దరు ఒకరొకరు గౌరవించుకుని అప్పుడు మీరు పిల్లలకు భయం అనేది చెప్పుకోవాలి. అప్పుడు మీ పిల్లలు మీ మాట వింటారు.